మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? దుర్గేష్. కందులు దుర్గేష్ గారు. గుర్తేంటి? గుర్తు గ్లాస్. గ్లాస్. జనసేనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు దుర్గేష్ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? దుర్గేష్ గారు చేస్తే చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడుస్తుందని. నడదవోలు నియోజకవర్గం అభివృద్ధి పదం. ఇప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు. ఈ దుర్మార్గుడు వల్ల ఏం జరగలేదు. మామూలుగా దుర్మార్గుడు వల్ల జరగలేదు. అంత దుర్మార్గుడు ఒకటి కాదు. ఎందుకండి? వ్యవసాయాల భూములు రీసర్వే చేసి టైటిల్ డీడ్ రైతుకి ఇవ్వకుండా చేశాడు. నాశనం చేశాడు. టిట్కో ఇల్లు కట్టిస్తే చంద్రబాబు మోదీ గారు కట్టిస్తే దాని మీద లోన్ తెచ్చేసుకున్నాడు. ఇది ఈ అమాయకులు ఇళ్ళు మీ పేరు ఉంది కదా, సంతకం పెట్టించుకుని మీకు ఏదో చేస్తున్నామని పెట్టుకుని దాని మీద లోన్ తెచ్చేసాడు. అమరావతి రాజధాని సచివాలయం మీద లోన్ తెచ్చేసాడు. ఖాళీ భూముల మీద లోన్ తెచ్చేసాడు. అసలు ఏది మిగలనివ్వడు. అవసరం అయితే ఆడవం కూడా తాకట్లు పెట్టేస్తాడు. అది నేను చెప్పింది అదే. దుర్గేష్ గారికి వేస్తామని చెప్తున్నాం కదా. మీ పేరండి? తెలుగుదేశం 83 కాడ నుంచి తెలుగుదేశానికి వేస్తున్నాం. కాంగ్రెస్ కూడా అయిపోయా ఎప్పుడు పొరపాటును కూడా అయ్యాం. సపోర్ట్ తెలుగుదేశమే బాగా చేసింది ఇక్కడ. అది వైసీపీ ఏం చేయలేదు. గుర్తు గాసు దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. పని చేయకపోతే కొడుతున్నారు కుర్రోళ్ళు. బంట ఉద్యోగస్తులు కొడుతున్నారు, బయట వాళ్ళని కొడుతున్నారు. రౌడీ అయిపోయింది. వాళ్ళకి ఎవడు ఓటాడు? గంగలో వేసినట్టే ఓటేస్తేనే ఓటు. ఇలా పని చేయరు. తవ్వు తీర్చుకుంటారు. కొట్టరు. మీకు ఓటు ఉందా అండి? ఉంది. ఓటు ఉంది. మీ హక్కు మీకు తెలుసు కదా. అవును. మరి ఈసారి మీ హక్కుని ఎలా ఉపయోగిద్దాం అనుకుంటున్నారు? చెప్పండి. మా హక్కుని ఎలా ఉపయోగిస్తామంటే మామూలుగా ఇప్పుడు పురంధరేశ్వరం ఉందా, మోడీ గారి తరపుని మేము బీజేపీకి వేస్తాం. అది బీజేపీకి వేస్తారు. ఎంపీకి? ఎమ్మెల్యే దుర్గేష్ గారు గుర్తు గ్లాస్. పార్టీ ఏముంది? ఇదే కదా జనసేన పార్టీ కదా. ఒక రావణాసురుని పడగొట్టాలంటే ఈ ఉడతలు కూడా సాయం కావాలి. అన్ని సాయం అయితేనే రావణాసురుడు పడిపోతాడు. లేకపోతే ఎవరికి సాధ్యం కాదు. అది అందుకని అది ఒకరిని హతమార్చాలంటే మొత్తం జనసేన అదేంటి మొత్తం ఉడతలతో సహా సాయపడితేనే ఆడు కిందకి దిగుతాడు. లేకపోతే ఎవడి వల్ల అవ్వదు.